సో మన రోజువారీ జీవితం డైలీ లైఫ్ డే రోజు ఎలా మొదలవుతుందంటే కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు. అయితే ముఖ్యంగా కాఫీ గురించి ఎక్కువ మోస్ట్ టాకబుల్ సబ్జెక్ట్ డిస్కషన్లో ఉంది. కొంతమంది కాఫీ చాలా మంచిది అంటారు, కొంతమంది ఏమో కాఫీ మంచిది కాదంటారు. ఈ కాఫీని ఎలా చూడాలి హెల్త్ రిలేటెడ్గా? సో కాఫీ అయినా గానీ, టీ అయినా గానీ ఏదైనా మితంగా తీసుకుంటే పర్లేదండి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది. కాఫీ విషయానికొస్తే బ్లాక్ కాఫీ అంటే మనం బయట తీసుకున్నా గానీ, ఎక్కువ బయట దేశాల్లో బ్లాక్ కాఫీ అనేది బాగా ఫేమస్. సో బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ అనేది మన లివర్‌కి మంచిది. సో ఇప్పుడు వచ్చిన స్టడీస్, రీసెర్చ్ గానీ ఒక 2-3 కప్స్ ఆఫ్ ఎ డే తీసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు మంచిదని అంటారు. సో అంతేకాని దాన్ని బ్లాక్ కాఫీ అంటారు. అంతేగాని కాఫీలో మిల్క్ కానీ, షుగర్ గానీ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ దానికొచ్చే బెనిఫిట్స్ అనేవి ఎక్కువుండవు. మళ్ళీ ఇది జనరల్ పాపులేషన్‌కి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కాఫీ అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే దానివల్ల వాల్వ్ అనేది ఇంకా రిలాక్స్ అయిపోయి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో మళ్ళీ ఇంకోటి స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అవ్వకుండా కాఫీ తాగాలి. కాఫీ మీరు మార్నింగ్ తీసుకోండి. ఈవినింగ్ అనేది టైమింగ్ మీరు స్లీప్‌కి అట్‌లీస్ట్ ఒక 4 అవర్స్ ముందు, 5 అవర్స్ ముందు ఉండాలి. సో కెఫీన్ అనేది బాగా సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో దానివల్ల మీ స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏదన్నా టైమ్లీగా మితంగా తీసుకుంటే కాఫీ కూడా చాలా మంచిది. ఇప్పుడు కాఫీ తాగే వాళ్ళకి గుండె జబ్బులు దూరం అవుతాయి అని కూడా ఈ మధ్య బాగా వినపడుతోంది. ఇది ఎంతవరకు సైంటిఫిక్గా కరెక్ట్? సైంటిఫికల్లీ కొన్ని స్టడీస్ వచ్చాయండి. అది అట్లా అని చెప్పి మనము ఇన్ జనరల్‌గా కాఫీని రికమెండ్ చేయడానికి లేదు. బట్ కాఫీ మళ్ళీ అదే విషయానికొస్తే మితంగా తీసుకుంటే కాఫీ మంచిదే అండి. కాఫీతో పాటు మనం ఏదో షుగర్స్ గానీ, యాడెడ్ ఆన్ ఏమైనా తీసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఆహార విధానాన్ని, ఫుడ్‌ని గాని మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఫుడ్ డిజైన్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు అలవాటు, వందల సంవత్సరాల నుంచి అలవాటు అవుతుంది. మన తెలుగు వాళ్ళం కాబట్టి మనం తినే ఆహారం పొద్దునేది సద్దన్నము, వాళ్ళకి అన్నము, ఇడ్లీ, దోశ అలాంటి టిఫిన్లు, మధ్యాహ్నం మామూలుగా అన్నంతో కూరలు, పచ్చడి, పప్పు ఇది. మళ్ళీ నైట్‌కి టిఫిన్ అయితే టిఫిన్లు, లేదా భోజనం అయితే భోజనం. ఇది మన యాక్చువల్‌గా ఇన్ ఎ నట్‌షెల్ ఇది ఒక స్ట్రక్చర్. ఇది ఎలా ఉంది మన స్ట్రక్చర్? మన స్ట్రక్చర్ అదే అండి చెప్పాను బాలేదు. సో దీనివల్లనే మన ఇక్కడ తెలుగు వాళ్ళు గానీ, మన స్టేట్‌లలో చాలామంది జబ్బులు పడుతున్నారు. డయాబెటిస్, షుగరు. సో మనం మేజర్‌గా మనకొచ్చేది బ్యాలెన్స్ డైట్ లేదండి మన ఫుడ్‌లో. మనం తింటే రైసే తింటాం, లేదంటే చపాతీ తింటాం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి డైట్. సో మీ మీ కంచంలో సగం పోర్షను సాలడ్ ఉండాలి. సగం పోర్షను రైస్ గానీ, సగం పోర్షను ఇట్లా ఆహ్, మొలకెత్తిన గింజలు, పప్పు ఇవన్నీ ఉండాలండి. దాంతో పాటు ప్రోటీన్ గూడా తీసుకోవాలి. ప్రోటీన్ మనకు పన్నీర్ రూపంలో గానీ, సోయా రూపంలో, ఎగ్స్ గానీ, చికెన్ గానీ ప్రోటీన్ గూడా మనం ఒక మనిషికి ఒక పర్ డే ఒక 70-80 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలండి. సో ప్రోటీన్ గూడా మనకుండాలి. మన డైట్ మొత్తం వచ్చేసి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అండి. సో అది ఎక్కువ రోజులు మనం తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే షుగర్ గానీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన తినే పద్ధతులు మార్చుకోవాలి. అండ్ మనం తినే పదార్థాలు గూడా మార్చుకోవాలి. ఇప్పుడు మీరు వినే ఉంటారు. మనం అంతకుముందు మన పూర్వీకులు తినేది సజ్జలు గానీ, రాగులు కానీ అవి చాలా మంచివి. బికాస్ దే హావ్ ఎ వెరీ లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో వాటిని మళ్ళీ మనం తెచ్చుకొని మనం మన మన డైట్‌లో మన ఇంట్లో మనం పదార్థాలు చేసుకొని తినడం మంచిదండి. అట్‌లీస్ట్ రోజుకి ఒక 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 డ ఒక ఒక పూటన్నా అవి తినడానికి ప్రయత్నించండి. సద్దన్నం మంచిదేనా? సద్దన్నం మంచిదే అండి. ఎందుకంటే ప్రోబయోటిక్ అంటారు. మన దాంట్లో ఉండే మన పెరుగు కానీ అవన్నీ మంచిదే. మళ్ళీ అదే సద్దన్నం అనాలని చెప్పి ప్రతిరోజు సద్దన్నం కాదు. కొంచెం మార్చుకుంటూ ఉంటే బావుంటది. సద్దన్నం కూడా మంచిది. గంజి ఎలా చూడాలి గంజి? గంజి స్టార్చ్ అండి. గంజిని మనము గంజితో పాటు మనం వేరేది ఏదన్నా అంటే దాంతో పాటు యాడెడ్‌గా ప్రోటీన్ లాంటివి తీసుకుంటే బెటరు. అట్లని గంజి ఓకే. పేగుకు కూడా మంచిదే స్టార్చ్. ఇప్పుడు అన్నంలో గొడ్డు కారం వేసుకొని తింటే అద్భుతమైన ఆరోగ్యమైన పెద్ద ప్రచారం జరుగుతుంది కదా, సైంటిఫిక్ కరెక్ట్ ఇది? కాదండి. కారానికి ఆ ప్రాపర్టీస్ లేవండి. కారం అనేది టేస్ట్ వరకే. కారంకి పెద్దగా ప్రాపర్టీస్ లేదు. కారం గానీ, పసుపు గానీ వీటికి పెద్దగా మెడిసినల్ ప్రాపర్టీస్ లేవండి. అవి మన టేస్ట్ కోసమే తింటాము. మన తినే పదార్థాలు మారితే బెటర్. కారం ఎక్కువ తింటే ఇంక మళ్ళీ పేగులో అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఛాతీలో మంటలాగా అయ్యేతుంటది. అది మాత్రం చాలా తప్పండి. అలా చేయొద్దు. మామూలుగా మన షడ్రుచులు అంటారు కదా, 6 రుచులు అంటారు కదా. 6 రుచుల్లో బేసిక్గా ఉప్పు, కారము, తీపి, పులుపు, వగరు. సరే ఉగాది రోజు పచ్చడి అది అది డిఫరెంట్. అయితే ఉప్పు తినకూడదని బీపీ ప్రాబ్లం అవునండి. అని అంటారు. అవును. షుగర్ ఏం స్వీట్ అయితేనేమో షుగర్ ప్రాబ్లం అంటారు. అవునండి.
పులుపేమో మళ్ళీ ఎసిడిటీ అంటున్నారు. అవునండి. మన ఆహారమేమో ఉప్పు, కారము, తీపి వీటి మధ్య నడుస్తుంది కదా! వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం? రుచులనేవి మన టేస్ట్ కోసం మనం చేసుకున్నవి అంతే కానీ, రుచుల వల్ల మనకొచ్చే న్యూట్రిషనల్ వాల్యూ ఏముండదండి. ఇప్పుడు మనం ఒక శరీరం చూసుకుంటే, మన ఈ రుచుల వల్ల శరీరం ఏర్పడలేదు. శరీరంలో మనకు కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. దాని పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్ ఒక 40% కావాలి, ప్రోటీన్ 40% కావాలి, ఫ్యాట్ 20% కావాలి. సో, మన ఫోకస్ అంతా వీటి మీద ఉండాలి. రుచుల కోసం అని చెప్పి మనము తినే పదార్థాలు మారిస్తే మనం జబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఒకవేళ రుచులు అనుకున్నా గానీ, రుచులు మితంగా ఉండాలి మళ్ళీ. ఏది ఎక్కువ మోతాదులో తీసుకున్నా, మీరు చెప్పిన షడ్‌రుచుల్లో ఏది ఎక్కువ మోతాదులో తీసుకున్నా గానీ ఇబ్బందే. ఇప్పుడు 40% కార్బోహైడ్రేట్స్, అవును. 40% ప్రోటీన్. వీటి పాత్ర ఎక్కువ? అవునండి. ఎందుకంటే మన శరీరం తయారు చేయబడింది దానివల్ల. ప్రోటీన్ గానీ, కార్బోహైడ్రేట్ గానీ, ఫ్యాట్ గానీ. సో, ఎక్కడ మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి మనం రాబట్టుకోవాలి 40%? ఏ ఆహారం తీసుకోవాలి? అలాగే ప్రోటీన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి? మన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లానింగ్‌లో. మనం తినే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ గానీ, ఫ్యాట్స్ గానీ బానే ఉంటాయండి. మనం తక్కువ తింటున్నది ప్రోటీన్. సో, ప్రోటీన్ మనం అట్లేదంటే ఒక ఎగ్ తీసుకుంటే మీరు ఒక ఎగ్‌లో ఒక 4 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. సో, నేను ఇందాక చెప్పినట్టు ఒక 60 గ్రాములు, 70 గ్రాములు తినాలంటే మీరు ఆలోచించుకొని ఎంత తినాలో. కానీ మనం అసలు అందులో ఒక 10% కూడా మనం తినట్లేదు. సో, ప్రోటీన్ వల్లనే మనకు మజిల్ గానీ, మన బాడీ మెటబాలిజం అనేది బాగా పనిచేస్తుంది.